श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
సాయి బాబా 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 సాయి
సాయి బాబా 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 సాయి బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత నిన్నటి తర్వాయి మే 26వ తేదీ 1936 కాశీనాథ్ ఖండేరావు గాడే బిఏఎల్ఎల్బి రిటైర్డ్ సబ్ జడ్జి, వయస్సు 60 సంవత్సరములు, కాంగ్రెస్ నగర్, నాగ్పూర్. మా వంశగురువు రామచంద్ర టికోట్కర్, నా గురువు రామదాస్ బీడ్కర్ మహారాజ్. వీరు జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. వీరు నాకు ఉపదేశం ఇచ్చారు. తాము యాత్రలలో ఎందరో మహాత్ములను, సాధు పురుషులను దర్శించామని, నన్ను కూడా ఈ మహాత్ములను దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు. వారు దర్శించిన మహాత్ముల పేర్లను కూడా నాకు చెప్పారు. ఈ మహాత్ములందరూ ఒకే కుటుంబంలా మెలుగుతూ ఉంటారని, నేను వారిని దర్శించినప్పుడు నన్ను వారికి సంబంధించిన వాడిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని వివరించారు. అప్పుడు తమ బోధన విలువ మహత్యం నాకు అవగతం కావాలని అన్నారు. వారు చెప్పిన మహాత్ములలో షిరిడీ సాయిబాబా ఒకరు. నా గురువు బీడ్కర్ మహారాజ్ 1898లో నన్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయి మహారాజ్ను దర్శించమని ఆదేశించారు. తాము స్వయంగా బాబాను 25 సంవత్సరాల క్రితం, అంటే 1873 ప్రాంతంలో దర్శించామని కూడా చెప్పారు. 1912-13లో నేను కాంగాలో సబ్ జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మే మాసపు సెలవుల్లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారు నన్ను చూస్తూనే ఎలాంటి పరిచయం లేకుండానే రావయ్య రామ్దాస్ అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రామ్దాస్ నా పేరు కాదు, మా గురువు రామదాస్ బీడ్కర్ చెప్పిన విధంగానే హృదయపూర్వకమైన స్వాగతం లభించింది. రామదాస్ అనేది నా గురువు ప్రస్తావన కానీ, మా వంశగురువు రామచంద్ర ప్రస్తావన కానీ అయి ఉంటుందని అనుకున్నాను. బాబాకు తన జీవితాన్ని అంకితం చేసి షిరిడీలో నివసిస్తున్న బాలాబాటే కాలేజీ రోజుల నుండి నా స్నేహితుడు. అతని ఇంట్లో నేను బస చేశాను. నేను ఊరికి తిరిగి వెళ్దామని ప్రయత్నించిన ప్రతిరోజు బాబా రేపటి వరకు ఆగు అంటూ 6 రోజులు నాకు అనుమతి ఇవ్వకుండా షిరిడీలోనే ఆపివేశారు. నా తిరుగు ప్రయాణపు ఖర్చుల కోసం 6-7 రూపాయలు ఉంచుకున్నాను. బాబా మొదట 2 రూపాయలు, తర్వాత 4 రోజులకు రోజుకొక రూపాయి చొప్పున 4 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. ఆ మర్నాడు నా జేబులో 3 అనాల పైసలే మిగిలి ఉన్నాయి. బాబా తమంతట తామే, ఆ 3 అనాల 6 పైసలు మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటావు? అవి కూడా దక్షిణ ఇచ్చేసాయి, భగవంతుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అన్నారు. నేను వెంటనే నా దగ్గర ఉన్న డబ్బును ఇచ్చివేశాను. నేను షిరిడీ వచ్చే ముందు పూనాలో రే మార్కెట్కి వెళ్ళి బాబాకు సమర్పించేందుకు మేలు రకం పైరీ మామిడి పండ్లు 3 కొన్నాను. నేను బాబాను దర్శించిన వెంటనే ఆ పండ్లను సమర్పించాను. బాబా స్వీకరించి వాటిని చూస్తూ పండ్లు బాగున్నాయని సంతోషంగా మెచ్చుకున్నారు. వాటిని ముక్కలు కోసి తెమ్మన్నారు. తర్వాత వారొక ముక్క తీసుకొని మిగతావి ప్రసాదంగా భక్తులందరికీ పంచారు. పండ్లను కోసే ముందు భక్తులతో బాబా, ఇదిగో ఈ పండ్లను ఇతడు మార్కెట్లో కొని రుచి చూడకుండా కొన్ని పండ్లని తెచ్చి నాకు సమర్పించాడు. ఆ రోజు పండిట్ చేసిన విధంగా కాదు. ఆ పండిట్ నాకు సమర్పించాలని లడ్డూల ప్యాకెట్లు కొన్నాడు. ఇక్కడికి వచ్చే దారిలో గోదావరిలో స్నానం చేసిన తర్వాత అతనికి ఆకలయ్యి కొన్ని లడ్డూలను తిని మిగిలినవి తెచ్చి సమర్పించాడు. ఈ పండ్లు వాటి వలె శేషభాగం కాదు అన్నారు. బాబా మాటలు క్రింద విషయాలను తెలుపుతాయి. భక్తులు తమ గురువుపై అచంచల భక్తి కలిగి ఉండాలి. నిర్లక్ష్యంతో శేష పదార్థాలు నైవేద్యంగా సమర్పించకూడదని తెలుపుతాయి. షిరిడీకి ఎంత దూరంలో జరిగే విషయాలైనా బాబా ఎరుకలోనే అవి అని మనకు తెలియజేయటం ద్వారా మనం బాబా పైన, మన గురువు పైన పెట్టుకున్న నమ్మకం
పెరిగి బలపడుతుంది. నా వరకు బాబా చెప్పిన మాటల వలన నేను అంటిపెట్టుకొని ఉన్న గురువు పైన, వారి బోధనలపైన విశ్వాసం పెరిగి దృఢపడింది. 8వ రోజు నేను ఇంటికి వెళ్ళటానికి బాబా నుండి అనుమతి లభించింది. బాటే దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకొని ఇంటికి బయలుదేరాను. నేను షిరిడీలో ఉన్న 8 రోజులలో ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ ఒక పెద్ద కేసు గెలిచి షిరిడీ వచ్చాడు. కక్షిదారులు అతనికిచ్చిన సుమారు 1000 రూపాయల పారితోషికాన్ని వెండి రూపాయలుగా ఒక ట్రంకునే పెట్టె నిండా పోసి దక్షిణగా ఆ పెట్టెను బాబా ముందిచ్చాడు. బాబా తమ 2 చేతులతో ఆ డప్పును గుప్పెళ్లతో తీసుకొని మసీదు బయట అటువంటి అవకాశం కోసం గుంపులుగా వేచుకున్న ఫకీర్లు పేదవారికి పంచివేశారు. ఇలా కొద్ది నిమిషాలలో ఆ పెట్టెలో ఉన్న డబ్బంతా దానంగా ఇచ్చివేయబడింది. తాను కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బును అలా మాయమైపోయినందుకు దీక్షిత్ ముఖంలో లేశమంతైనా బాధ కానీ అసంతృప్తి కానీ కనిపించలేదు. ఇక నా స్నేహితుడు బాలాబాటేను గురించి 4 మాటలు చెబుతాను. కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి, స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. యథేచ్ఛగా పొగ తాగుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజే తిను, తాగు, ఆనందించు, రేపు మనం చనిపోతాం అనేదే అతని సిద్ధాంతం. పొగ పీల్చే అలవాటు లేను నేను ఎత్ర ఎత్ర బాటే తత్ర తత్ర ధూమః, ఎక్కడ బాటే ఉండునో అక్కడ పొగ ఉండును అని పరిహసిస్తూ ఉండేవాడిని. తర్వాత బాటే మామలతాదర అయ్యాడు. కలెక్టర్ దగ్గర సమర్థత కలిగిన అధికారిగా మంచి పేరు కూడా సంపాదించాడు. అతను 5 సంవత్సరాల పాటు అంటే 1904 నుండి 1909 కోపర్గావ్ మమల్దార్గా పనిచేశారు. అప్పుడు బాబాను దర్శించడానికి వెళ్తున్న విద్యావంతులైన తన స్నేహితులను వెక్కిరిస్తూ బాబా ఒక పిచ్చివాడని చెబుతుండేవాడు. బాబాను ఒకసారి దర్శించిన తర్వాత వారిని గురించి ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని అతని స్నేహితులు బాటేకి చెప్పారు. 1909లో అతను వారి మాట ప్రకారం షిరిడీలో క్యాంపు వేసి ప్రతిదినం బాబాను గమనించసాగాడు. ఇలా 4 రోజులు గడిచేది. 5వ రోజు బాబా అతనిపై కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఆ రోజు నుండి బాటే పూర్తిగా మారిపోయాడు. ఉద్యోగాన్ని కానీ సంపాదన కానీ పట్టించుకోలేదు. ఆమరణాంతం షిరిడీలోనే ఉండి బాబా సేవ చేసుకుంటూ గడపాలని నిశ్చయించుకున్నాడు. అప్పటి నుండి నిత్య కర్మలు కొనసాగిస్తూ నిత్యం బాబా సమక్షంలో ఉపనిషత్తులు పారాయణ చేయసాగాడు. బాబా అప్పుడప్పుడు దానిపై వ్యాఖ్యానించేవారు. బాబా దీక్షిత్ చేత 1 సంవత్సరం సెలవు దరఖాస్తు వ్రాయించి బాటేసే సంతకం చేయించి ఆఫీసు వారికి పంపారు. ఉద్యోగంలో తిరిగి చేరడానికి కలెక్టర్కు బాటేకు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా బాటే బాబాను వదిలి వెళ్ళటానికి ఇష్టపడలేదు. బాటేలోని వైరాగ్యాన్ని పరిగణలోకి తీసుకొని అతను ఉద్యోగం చేయలేడని నిర్ధారణగా అతనిపై కనికరంతో నెలకు 30 రూపాయల పెన్షన్ మంజూరు చేశారు. అతని భార్య బిడ్డలు షిరిడీ వచ్చి అతనితో నివసించసాగారు. నేను అతనిలో వచ్చిన ఈ గొప్ప మార్పుకు కారణమేమిటని అడిగాను. బాబా తనపై కాషాయ వస్త్రం కప్పినప్పటి నుండి ఈ మార్పు వచ్చిందని చెప్పాడు. తన ఆలోచన దృక్పథం పూర్తిగా తొలగిపోయి దాని స్థానే నూతన దృక్పథం చోటు చేసుకుందని చెప్పాడు. బాబాతో నా అనుభవాలను గురించి సంక్షిప్తంగా వ్రాశాను. నేను షిరిడీ దర్శించిన కారణాలు, బాబా వద్ద నాకు లభించిన ఆదరణ గురించిన వివరాలు మరాఠీలో వెలువడిన మా గురువు గారి జీవిత చరిత్రలో ప్రచురింపబడ్డాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై.
జూన్ 1వ తేదీ 1936. మైనతాయి గణేష్ గువలేకర్, వయసు 49 సంవత్సరాలు. తండ్రి నానాసాహెబ్ గణేష్ చాందోర్కర్, కస్తా గణపతి ఆలయం దగ్గర, పూనా. నేను నానాసాహెబ్ చందోర్కర్ గారి పెద్ద కుమార్తెని. నాకు 2 తమ్ముళ్ళున్నారు. నా చిన్న తమ్ముడు బాపుకు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉంటాయి. నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే 1899, 1900లో మా కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. ఆ తర్వాత తరచూ షిరిడీ వెళ్ళేదానిని. 1918 తర్వాత వెళ్ళలేదు. చిట్నీస్గా పనిచేస్తుండిన చిదంబరావు గాడ్గిల్ మా నాన్నను శ్రీ సాయిబాబాకు పరిచయం చేశాడు. అప్పుడు మా నాన్న గర్గోతిలో మమతారుగా ఉన్నారు. మేము బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. మేము చావడిలో బస్ చేసుకున్నాము. మా నాన్న తప్ప మిగిలిన వారు అంతా షిరిడి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా వచ్చి భిక్ష అడిగి వెళ్ళవద్దు అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల వలె మెరుస్తున్నాయి. మేము మా ప్రయాణాన్ని మానుకున్నాము. దారిలో పిల్లలు తినటానికని తీసుకువెళ్తున్న తినుబండారాలను బాబాకు ఇచ్చాము. మా నాన్న ప్రయాణాన్ని బాబా ఆపివేసిన లేక వాయిదా వేసిన 1-2 సంఘటనలు చెప్తాను. ఒకసారి మా నాన్న బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ను అర్జెంటుగా కలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మా నాన్న చిత్లీలో రైలు అందుకోవడానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరాల్సిన ఒక హరిదాస్కు బాబా అనుమతినిచ్చారు. కానీ మా నాన్నని మాత్రం ఆపివేశారు. సమయానికి స్టేషన్కి చేరుకోగలనో లేదో అని కంగారు పడుతూ భోజనం చేయకుండానే ఆ హరిదాసు హడావుడిగా వెళ్ళిపోయాడు. మా నాన్న తీరికగా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరిన అరగంటకు తర్వాత బాబా మా నాన్న వెళ్ళటానికి అనుమతించారు. ఆ రోజు రైళ్లు రాకపోకలు సమయాలు మారాయన్న విషయం మా నాన్న స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆయన స్టేషన్కి చేరిన తర్వాతే రైలు వచ్చింది. ఈ సంఘటన 1900 సంవత్సరంలో జరిగింది. ఈ విషయం మా నాన్న నాతో చెప్పారు. మరొకసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెళ్లికి హాజరవటానికి షిరిడీ నుండి బయలుదేరాము. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అన్నారు. మన్మాడ్ స్టేషన్లో పిల్లలకి ఏదైనా తినిపించవచ్చుననుకొని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేసిన తర్వాత బాబా అనుమతించారు. మేము మన్మాడ్కు బయలుదేరాము. మన్మాడ్ చేరకముందే మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దానిని సరిచేయడానికి 3 గంటలు పట్టింది. ముందు మేమనుకున్న ప్రకారము బయలుదేరి ఉంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వమూ తెలుసు కనుక మమ్మల్ని షిరిడీలో ఆపారు. చివరగా అనుమతిచ్చిన తర్వాత ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904లో నాకు 17 సంవత్సరాలున్నప్పుడు నా భర్త ప్లేగ్ వ్యాధితో పూనాలో మరణించారు. మా అమ్మ సమయానికి రావటంతో ఆమెకు చివరి చూపైనా దక్కింది. నా భర్త మరణించినప్పటికీ నేను గర్భవతిని. 1906లో నేను జామేర్లో ఉన్నప్పుడు నాకు ప్రసవం వేదన మొదలైంది. కానీ ప్రసవం క్లిష్టమైంది. అప్పుడు గోసావితో బాబా ఊది పంపి నాకు సుఖప్రసవమయ్యేటట్టు చేశారు. నేను ప్రసవ వేదనలో ఉండటం వల్ల నాకు ఈ విషయాలేమీ తెలియవు. 1908లో మేము పండ్రీపురంలో ఉన్నాము. మేము షిరిడీ వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల వయసున్న నా తమ్ముడు బాపూరావు ప్రతిదినమూ ఉదయం మసీదుకి వెళ్ళి బాబా తలపై ఒక పుష్పాన్నించి వారిని పూజించేవాడు. అంతకుముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతి కానీ, బాబాకు నిత్య పూజ చేసే పద్ధతి కానీ లేదు. అదే బాబా నిత్య పూజకు నాంది అయిందని చెప్పాలి. 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు క్రింద పడిపోయాయి. అది చూసిన ఓ భక్తుడు క్రింద పడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు బాబా
నాకు అద్దాలు అక్కర్లేదు. నా అద్దాల విలువ 40 రూపాయలు అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం మా నాన్న నాకు వివరించారు. అద్దము అంటే ఆత్మ సాక్షాత్కారం అని. 40 రూపాయలు అంటే 40 సంవత్సరాల క్రితమే బాబాకు ఆత్మ సాక్షాత్కారం అయిందని చెప్పారు. అప్పుడు నాకు 19 సంవత్సరాలు వయసు ఉంటుంది. మా నాన్నగారి నుండి నేను తెలుసుకున్న విషయాలు: ఒకటి, సాయిబాబాకు మా నాన్న 3-4 తరాల నుండి తెలుసు. 2, బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటలో తరచూ ఉపయోగిస్తూ ఉంటారని. నారాయణ తేలి, నారాయణ ధోబి, బ్రాహ్మణ సన్యాసులు ఎప్పుడూ నారాయణ పదాన్ని వాడుతుంటారు. కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. 3, బాబా గీతలోని శ్లోకాలను వల్లివేస్తుంటారు. కాబట్టి వారికి సంస్కృతం తెలుసు. మా నాన్న సనాతన ఆచారాలను పాటించేవాడు. ఆయన బాబా పాదతీర్థాన్ని ఏనాడూ సేవించలేదు. కానీ దీక్షిత్ మొదలైన భక్తులు బాబా పాదతీర్థాన్ని సేవించేవారు. మా నాన్నగారి షడ్డకుడు బాలాసాహెబ్ బీలేవాలే దత్తభక్తుడు. అతడు 5-6 సంవత్సరాల కిందట చనిపోయాడు. 1899, 1900లో తనకు బాబాపై నమ్మకం లేకపోయినా మా నాన్న కోరిక మన్నించి షిరిడి వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనికి 3 శిరస్సులున్న దత్తాత్రేయునిగా సాక్షాత్కరించారు. అప్పటి నుండి అతను బాబానే దత్తావతారంగా నమ్మి జీవిత పర్యంతము సాయి భక్తునిగా ఉండిపోయాడు. నేను మొదట 1900లో సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరిసిన జుట్టుతో 50 సంవత్సరాల వయసున్న వారిలా కనిపించారు. కానీ వారు 1918 వరకు ఇంచుమించు అలాగే కనిపించేవారు. 1918లో ఇన్ఫ్లుయెంజా అను వ్యాధి దేశమంతటా వ్యాపించి ఉన్న సమయంలో బాబా మహాసమాధి చెందారు. జూన్ 10వ తేదీ 1936. వినాయక్ దాజీ భావే, వయసు 37 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, చరోలా, కొల్హాపూర్ రాష్ట్రము. 1932లో నేను BBC రైల్వే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. అప్పుడు నా నెల జీతము 90 రూపాయలు. నేను గురువును అన్వేషిస్తూ 13/4/1932 నుండి ఒక నెల రోజుల పాటు గురుగీత శ్రద్ధగా పారాయణం చేశాను. నేను ఆదేశించినట్లు నా గురువు లభించలేదు. స్వప్నంలో దర్శనమూ కాలేదు. తర్వాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారం నాడు దత్త మందిరానికి వెళ్ళాను. మందిరంలో దత్త విగ్రహం ఉన్న చోట చక్కగా మలిచిన ఒక సమాధి కనిపించింది. మరుసటి రోజు ఉదయం నా స్నేహితుడి ఇంటికి వెళ్ళి దాబోల్కర్ రచించిన సచ్చరిత్ర పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అందులోని బాబా సమాధి ఫోటో నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోను నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. దత్త మందిరంలో నాకు కనపడిన సమాధి అదేనని రూఢీ చేసుకున్నాను. దీన్ని బట్టి శ్రీ సాయిబాబాయే నా గురువని తెలుసుకున్నాను. కొన్ని రోజుల పాటు బాబా ఊది ధరిస్తూ సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలను చదివాను. కానీ ఒక సమాధి గురువు కానేరదని అసంతృప్తితో అనిపించేది. నేను ఆశ్రయించేందుకు, వారిలో నా భావాలు విన్నవించేందుకు ఒక సజీవుడైన గురువు కావాలని కోరుకునేవాడిని. గురుగీత శ్రద్ధగా పారాయణం చేస్తే గురువు లభిస్తారన్న విషయం మరలా గుర్తొచ్చింది. వెంటనే గురుగీత పారాయణం ప్రారంభించాను. ఒక వారం తర్వాత నా కలలో కేట్గాం చెందిన నారాయణ మహారాజ్ కనిపించారు. వారే నా గురువని తలచి కేట్గాం వెళ్ళాను. అప్పుడు అక్కడ నాకు ఒక కల వచ్చింది. కలలో నాకు నారాయణ మహారాజు కనిపించి, నాకు శ్రీ సాయిబాబాకు ఎటువంటి భేదం లేదు, అక్కడికి నువ్వెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. నాకు ఎవరూ మార్గం చూపేవారు లేరని బదులు చెప్పాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను షిరిడి వెళ్ళి బాబాను గురువుగా ఎంచుకొని పూజించసాగాను. ఒక సాధువు నా చేయి చూపి, సాయిబాబాయే నీ గురువు అని చెప్పారు. 1933లో నా కుమారునికి ప్లేగ్ వ్యాధి సోకింది.
అది కేవలం బాబా ఊదితోనే నయమైంది. మా సోదరి దుర్గాబాయ్ కానెత్కర్కి రామ సాక్షాత్కారం ఇప్పిస్తానని దత్ మహారాజ్ ఒక మాట ఇచ్చారు. ఆమె సంతోషించి ఆ సాధువుకు 100 రూపాయల నగదు, ఒక వెండి కప్పు ఇచ్చింది. కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. ఆ దత్త మహారాజు వెండి కప్పు ఇవ్వడని ఆమె భయపడసాగింది. అప్పుడు నేను ఆ వెండి కప్పును దత్త మహారాజ్ తిరిగి ఇస్తే దానిని సాయిబాబా సంస్థానంకు సమర్పిస్తానని మొక్కుకున్నాను. అలా చేస్తే సాయిబాబా తిరిగి ఇప్పిస్తారని చెప్పాను. ఆమె అలాగే మొక్కుకుంది. అతను ఆ వెండి కప్పు 100 రూపాయలు తిరిగి ఆమెకు ఇచ్చేశాడు. ఆమె వెండి కప్పును సాయిబాబా సంస్థానానికి వారికి పంపి తన మొక్కును తీర్చుకుంది. సాయిబాబా గురించి 1916లోనే నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ అన్నపూర్ణాబాయి దాజే భావే బాబాను దర్శించేందుకు షిరిడీ వెళ్ళింది. ఆమె మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ బాబా ఆమెను వారిస్తూ, ప్రస్తుతము మసీదు అపవిత్రం అవుతుంది అన్నారు. నందువలన టాంగా పడిపోయింది. కానీ బాబా దయ వలన మేమిద్దరం ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాం. అదే సమయంలో బాబా మసీదులో తమ చేతులను సంకండ్లా ఉంచి నోటి దగ్గర పెట్టుకుని ఊదుతూ, నానా చనిపోబోతున్నాడు, కానీ నేను అతన్ని చనిపోనిస్తానా? నానా ఆతా మరత్ హోతే మీ మరూన్ దేయాన్ ఖాయ్ అని అన్నారు. ఇది జరిగిన 8 రోజుల తరువాత మేము షిరిడీకి వెళ్ళాం. బాపు సాహెబ్ జోగ్ 8 రోజుల క్రిందట బాబా పై విధంగా అన్నారని చెబుతూ అది నిజమేనా అని అడిగాడు. నేను అవునని సమాధానమిచ్చి జరిగిన వాస్తవాలను వివరించాను. 1914లో నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నాకు 2 బర్ఫీ ముక్కలిచ్చి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవం అయింది. ఇప్పుడు నాకు 9 పిల్లలు. నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణ ఉపనిషత్తులోని తైత్తరీయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. నేను 10 రోజుల పాటు ఆ భాగాన్ని వారి సన్నిధిలో పఠించాను. తరువాత ఈ ఉపనిషత్తును దీక్షితుకు బోధించాను. బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని అపిచేత్ సుదురాచార్ ఇతర శ్లోకాలు వల్లించడం నేను విన్నాను. వారికి సంస్కృతం తెలుసు. జూలై 7వ తేదీ 1936
కర్సడ్జీ, షాపూర్జీ, పేస్టన్ జామాస్, యార్డ్ మాస్టరు, రైల్వే సర్వీసు, రిక్లమేషన్, వయస్సు 75 సంవత్సరాలు, పార్సీ, కొలాబా, బాగు. నేను షిరిడీ వెళ్ళి బాబాని దర్శించి అక్కడ 3-4 రోజులు గడిపాను. నేను వారిని దర్శించింది ఆ ఒక్కసారి మాత్రమే. నేను మా బావమరిది కలిసి షిరిడీ వెళ్ళాము. మాకు దీక్షిత్వాడలో క్రింది అంతస్తులో బస ఇచ్చారు. ధనవంతులకు, గొప్పవారికి పై అంతస్తులో బస ఇస్తున్నట్లు గమనించాము. మేము మసీదుకెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నప్పుడు బయటికి చెప్పకపోయినా మాకు కల్పించిన వసతి గురించిన ఆలోచన మిగులుతూ ఉంది. ఈ దర్బార్లో ఇదేమి న్యాయం? గొప్పవారు పై అంతస్తులో సౌకర్యాలు అనుభవిస్తున్నారు, పేదవారిని అసౌకర్యంగా ఉన్న క్రింది అంతస్తులో ఉంచారు అని మనసులో అనుకున్నాను. వెంటనే బాబా వీళ్ళని పై అంతస్తుకు తీసుకువెళ్ళండి అని ఒక భక్తుని పురమాయించారు. దాంతో మాకు పై అంతస్తులో బస ఏర్పాటు చేయబడింది. బాబా అంతర్యామిత్వానికి, సమదృష్టికి, వారి దర్బారులో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం. మేము షిరిడి నుండి బయలుదేరుతున్నప్పుడు వారు బయటికి వచ్చి శుభసూచకంగా చేయి ఊపుతూ మాకు వీడ్కోలు చెప్పారు. శ్రీ సాయిబాబా ద్వారా నాకు కలిగిన అనుభవం ఇదొక్కటే. వారు భగవంతుడు అని నేను నమ్ముతున్నాను. జూలై 20వ తేదీ 1936. బి లగాటే, వయసు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, శనివార్పేట, పూనా. నేను 1913-14లో సాయిబాబా వద్దకు వెళ్ళాను. నేను అప్పుడు చాలా కష్టాలలో ఉన్నందువల్ల వారి ఆశీర్వాదం కొరకు వెళ్ళాను. వారి ఆశీస్సులు లభిస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆశించాను. నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా తమంతట తామే వేప విత్తనం నాటు, తరువాత ఆ చెట్టును నరికివేయి అని చెప్పారు. వారి మాటలు నాకేమీ అర్థం కాలేదు. కానీ నేను ఆశించినట్లుగా ఆశీస్సులు ఇవ్వలేదని మాత్రం అర్థమయ్యింది. నేను నిరాశతో తిరిగి వచ్చేశాను. నేను అప్పుడు బాబా సన్నిహిత భక్తుడైన హరిసీతారాం దీక్షిత్తో కలిసి 3 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ మరల ఎప్పుడూ బాబాను దర్శించలేదు. లగాటే లంచాలు తీసుకున్నాడని అతనిపై నేరారోపణ చేయబడింది. క్రిమినల్ కోర్టులో కేసు నడిచి అతనికి జైలు శిక్ష, భారీ జరిమానా విధింపబడింది. ఆ శిక్ష అప్పీలులో కూడా నిర్ధారింపబడింది. లగాటే అప్పీలు పెండింగ్లో ఉండగా బాబా ఆశీస్సుల కోసం వారిని దర్శించాడు. వేప విత్తనం నాటు, చెట్టును నరకడం అన్న నిగూఢమైన బాబా మాటలు కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తున్నాయి. చేదు విత్తనాన్ని నాటితే చేదు ఫలితమే పొందుతామని, కనుక మనిషి తను చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించి కర్మ సంచితాన్ని నిర్మూలించుకోవడమే ఉత్తమమని, తద్వారా నేర్చుకున్న గుణపాఠంతో భవిష్యత్తులో ఉన్నతి పొందాలని దీని భావము. జూలై 20వ తేదీ 1936. కుసాబా ఉరఫ్ కృష్ణాజీ, కాశీనాథ్ జోషి, వయస్సు 70 సంవత్సరాలు, జోషి వతందార్, బ్రాహ్మణుడు, తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి, మీరజ్గాం, అహ్మద్ నగర్ నుండి 10 మైళ్ళు. నేను పేద కుటుంబానికి చెందిన వాడిని. నాకు ఉపాధ్యాయ వృత్తికి అర్హత పొందేందుకు అవసరమైన ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషలో చెప్పించారు. ఆ ఉద్యోగంలో నాకు నెలకు 5 నుండి 7 రూపాయలు జీతం వచ్చేది. ఇది కాక వంశపారంపర్యంగా వచ్చే పూజారి వృత్తికి కావలసిన శిక్షణ కూడా ఇప్పించారు. కానీ నాకు ఈ రెండింటిపై ఆసక్తి లేదు. నేను భక్తి మార్గానికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. నాకు సాత్వికులు, గొప్ప మహాత్ములైన దత్త మహారాజ్ అనే గురువు లభించారు. వారిని సేవించుకుంటూ వారి దగ్గర యోగ విద్య అభ్యసించసాగాను. వారి శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, కుండలిని శక్తిని మేల్కొలుపుట మొదలగు విద్యలన్నీ నేర్చుకున్నా నాకు తృప్తి కలుగలేదు. మా గురువు గారికి మారణం, ఉచ్చాటనం, వశీకరణం మొదలైన మంత్ర విద్యలు ఎన్నో తెలుసు. ఆ విద్యలు నేర్పమని పట్టుబట్టాను. అవి నేర్చుకోవడం మంచిది కాదని మా గురువుగారు నాకు నచ్చజెప్పి చూశారు. కానీ నా యువరక్తంలో ఉన్న ఉత్సుకత, మొండితనం వలన ఆ మంత్ర విద్యలు నేర్పమని వారిపై గట్టి ఒత్తిడి తెచ్చాను. మా గురువుగారు అయిష్టంగానే నాకు ఆ విద్యలన్నీ నేర్పారు. ఒక ఇనుప కడియాన్ని ధరించి ఈ మంత్రాలను నిర్ణీత సంఖ్య మేరకు నిష్టగా జపించి వాటిని వశపరుచుకున్నాను.
నేను ఒక మంత్రాన్ని ఉచ్చరించి వెంటనే నా చేతిల్లోనికి పేడాలను ఇతర మిఠాయిలను తెప్పించగలిగేవాడిని. ఈ మిఠాయిలను నేను తినకూడదు, అమ్మకూడదు. నా మంత్రశక్తికి అబ్బురపడి నన్ను అభినందించే వారికి పంచిపెట్టేవాడిని. ఇవన్నీ కేవలం మంత్రోచ్చరణ ద్వారా చేసేవాడినే కాని యక్షులు, కామినీలు మొదలైన దుష్ట శక్తులను వశపరుచుకొనుట ద్వారా కాదు. అంతేగాక ఇతరులు ప్రయోగించిన దుష్ట శక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడిని. ఇది ప్రమాదంతో కూడుకున్నది. ఈ శక్తులను ప్రయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కొక్కసారి ఆ శక్తులు ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని కలుగజేయవచ్చు. నేను 22 సంవత్సరాల వయసుకే ఈ మంత్రశక్తులన్నింటినీ మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువు గారు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్ళి అమరణాంతం అక్కడే గడపదలచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలు ఇస్తూ షిరిడీలో సాయిబాబా అను పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడు ఉన్నారని, మాఝా బడీల్ బావు, నన్ను వారి దగ్గరకు వెళ్ళి వారు చెప్పినట్లుగా నడుచుకోమని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తరువాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలు ఏమీ తెలియరాలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడియాన్ని తీసివేసి మంత్ర విద్యా ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించడం మానిన తర్వాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తానని చెప్పారు. ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప కడియాన్ని పగలకొట్టి అవతల పారేశాను. మంత్ర విద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవనం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. నా బాబా నన్ను పగులంతా మసీదులో ఒక మూల కూర్చుని దాసబోధ పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రిళ్ళు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునేవాడిని. బాబా నాకు గాని ఇతరులకు గాని ఏ ఉపదేశము ఇవ్వలేదు. అప్పటికి ఇంకా బొంబాయి నుండి గాని ఇతర పట్టణాల నుండి గాని భక్తులు రావడం మొదలవలేదు. అప్పుడప్పుడు గ్రామస్తులు మాత్రమే వారిని దర్శించి జ్వరము, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మసీదులో నిరంతరం వెలుగుతూ ఉండే తమ దుని నుండి ఊది తీసి వారికి ఇచ్చేవారు. వారందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్ది మందిని మాత్రం 4-5 పైసలు దక్షిణ అడిగి దునికయ్యే కట్టెలకు మొదలగు వానికి వాడేవారు. వారి దగ్గరికి వచ్చే గొప్పవారి విషయానికొస్తే తరచూ నానాసాహెబ్ నిమోన్కర్ను వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలలో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్య తత్వాలు, సాధనా చతుష్టయాలు మొదలైన విషయాలు ప్రస్తావించగా నేను వినలేదు. బాబా యందు విశ్వాసముంచి ఆశ్రయించిన వాళ్ళకి తమ అద్భుత శక్తులతో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించిన వాళ్ళు తమ ఇష్టదైవాన్ని ఉపాసించిన పిదప వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు గడిపాను. ఆ తరువాత 9 సంవత్సరాలు వారిని తరచూ దర్శిస్తూ వచ్చాను. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా ఆ 3 తలల వ్యక్తిని చూడు అని అన్నారు. 3 తలలున్న వారు దత్తాత్రేయుడే కాబట్టి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయుని దర్శించమని బాబా ఆదేశంగా భావించాను. నేను గాన్గాపూర్ సంవత్సరానికి 2 సార్లు గురు పౌర్ణమకు ఒకసారి, మాఘ పౌర్ణమకు మరొకసారి వెళ్ళేవాడిని. బాబా నన్ను 3 రోజులకు ఒక పారాయణ చొప్పున 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. నేను ఈ పని మీద గాన్గాపూర్ వెళ్ళి అక్కడే 10-11 నెలలు ఉండి వారు చెప్పినట్లుగా పారాయణ పూర్తి చేశాను.
నేను నా మంత్రశక్తులు ఉపయోగించడాన్ని బాబా నిషేధించారు. కానీ వారు దయతో నాకు మరొక శక్తిని ప్రసాదించారు. అది ఎలా జరిగిందో వివరిస్తాను. నేను ఒక ఏకాదశి రోజున మసీదులో వారి పక్కన కూర్చొని ఉన్నాను. అప్పుడు బాబాకు నాకు జరిగిన సంభాషణ. బాబా: ఈరోజు నీవేమి తింటావు? నేను: ఏమీ తినను, ఈరోజు ఏకాదశి. బాబా: ఏకాదశి అంటే ఏమిటి? నేను: ఉపవాసం ఉండే రోజు. బాబా: ఉపవాసం అంటే ఏమిటి? నేను: కందమూలాలు తప్ప మరేదీ తినకుండా ఉండడం. కంద కందమూలాలంటే దుంపవేళ్ళు, మామూలుగా చిలకడ దుంపలని కందమూలాలంటారు. వాటిని ఏకాదశి రోజు తింటుంటాము. సనాతనులు ఏకాదశి రోజు ఉల్లిగడ్డలను తినకూడదు. బాబా కాందాలో గల ఉచ్చారణ సామ్యాన్ని అవకాశంగా తీసుకొని కొన్ని ఉల్లిగడ్డలు, మరాఠీలో కాందా, నా చేతిలో పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడం ఇష్టం లేక నేను చివరికి లొంగి, మీరు తింటే నేను తింటాను అన్నాను. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని తిన్నారు. నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులోకి వస్తున్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలచి వచ్చిన భక్తులను ఉద్దేశించి: ఈ బాపనోడిని చూశారా? ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని, బాబా తిన్నారు కనుక నేను తిన్నాను అని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలనే తినలేదు అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలు లేవు, చిలకడ దుంపలున్నాయి. మళ్ళీ బాబా: చూశారా, నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలకడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో ఉల్లిగడ్డలను చిలకడ దుంపలుగా మార్చేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదుటున దాని పైబడి నోటితో లాక్కొని తినేశాను. బాబా తిట్టి అవతలికి తోసేశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్ఛిష్టాన్ని, ఎంగిలిని తినగలిగినందుకు మహదానందంలో ఉన్న నేను ఇవేమీ లెక్క చేయలేదు. అక్కల్కోట మహారాజ్ వలె బాబా తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సును కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను. మరుక్షణం బాబా మనోవైఖరి మారిపోయింది. వారిపై నాకున్న అచంచల విశ్వాసానికి అభినందనపూర్వకంగా నా తలపై వారి హస్తాన్నుంచి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు చాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊది రాలునట్లు వరాన్ని ప్రసాదించారు. ఈ విషయం చెప్పిన తరువాత కుశాబావు తన 2 చేతులను దోసిలిలా పట్టి ముందుకు చాచి ముఖానికి దగ్గరగా పెట్టుకొని తల ఎత్తి కండ్లు మూసుకొని బాబాను ధ్యానించారు. 1 నిమిషం తరువాత ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోసిలి గుండా ఊదిని ధారగా పోయసాగాడు. నేను, నాతో వచ్చిన అవస్థే అతని దోసిలి క్రింద పేపరు పెట్టి కొన్ని ఔన్సుల ఊది సేకరించి దాచుకున్నాము. బివి నరసింహస్వామి. ఊదీ ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుత వరం వల్ల లభించిన ఊదీని పంచిపెట్టేవాడిని. అది వారి బాధలను, పలు రకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఆ శక్తి కొరకు నేను ఏ జపము చేయవలసిన అవసరం లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది. ఇక చేతులలోనికి పేడాలు తెప్పించే మంత్రవిద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాడిని. కానీ అప్పుడప్పుడు భక్తుల ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్టశక్తులను తిప్పికొట్టే మంత్రవిద్యను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. అలా చేస్తున్నందుకు నేను పశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం రాజ్ మచ్కర్ మనుమడిపై దుష్ట ప్రయోగమేదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాలలో వాడుకలో ఉండే ప్రయోగం. ఆ విధమైన శక్తులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అవి నేను అభ్యసించి ఉన్నాను. అతని
శరీరం పైన, గుడ్డలపైన, పరకపైన అకారణంగా నల్లని మచ్చలు ఏర్పడేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజ్ మజికర్ నాకు కబురు పెట్టాడు. నేను వారి ఇంటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి హారతి ఇచ్చాను. నేను పూజ నిర్వహించిన తరువాత శనివారం 18/7/1936 మచ్చలు కనబడలేదు. ఆ దుష్ట శక్తుల్ని విజయవంతంగా తిప్పకొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తరువాత మా నాన్న వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు. నేను ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా, ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తరువాత నేను మా నాన్న షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు బాబా అంతకుముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకుని భార్యతో రా అని వివరించారు. తరువాత మా నాన్న నన్ను షిరిడీ నుండి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటికీ నేను షిరిడీ వెళ్ళి బాబా దగ్గర ఉండడానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడీలోనే ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనుమలు కూడా ఉన్నారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను చూడడానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు? నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేకాక మా గ్రామంలో వారుండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తరువాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరిచాను. అక్కడ నాకొక సమాధి కనిపించింది. నేను ఆ స్థలాన్ని కొని సమాధిని పూజించసాగాను. అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్ప నేను షిరిడీ వెళ్ళేవాడిని కాదు. మరో విషయం ఏమిటంటే చేతుల్లోనికి ఊది సృష్టించే శక్తిని నేను ఇతరులకు ఇవ్వవచ్చును, కానీ ఆ శక్తిని స్వీకరించే వ్యక్తి 6 నెలల పాటు అత్యంత నియమనిష్టలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో కఠోర బ్రహ్మచర్య దీక్ష అవలంబించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. 30/8/1936 తేదీన చెప్పిన విషయాలు. మిరాజ్ గాంలో ఫకీర్ షా అను సాధువు సుప్రసిద్ధులు. వారు 200 సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలం అప్పటి జగీర్దారు వారికి ఇనాముగా ఇచ్చారు. కానీ ఆ స్థలం ఇప్పుడు నా సొంతం. వీరికి శిష్యులు గాని వారసులు గాని లేరు. వారి దర్శనం ఇప్పటికీ మనం చేసుకోవచ్చు. చతుర్మాసాలలో వారి దర్శనం లభించదు గాని వారి మాటలు వినబడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడుతారు. అప్పుడప్పుడు సాయిబాబాను గురించి మాట్లాడేవారు. వారి మాటల ద్వారా భక్తి జ్ఞాన మార్గాలలో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. భక్తులలో నమ్మకం కలిగించేందుకు మాత్రమే వారు దర్శనమిచ్చేవారు. వారు శ్రీ సాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు. కానీ వారు ఏ రూపంలో ఉన్నది మాత్రం తెలియచెప్పేవారు కాదు. తాము సాయిబాబా ఒకే కూటమికి చెందిన వారమని, వారితో సన్నిహిత బంధం ఉన్నదని చెప్పేవారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో కుసుబావు నారాయణరావు గదిలోనికి ప్రవేశించి తన చేతుల్లోనికి ఊదిని సృష్టించి కొంత నారాయణరావు నొసటిపై రాసి మిగిలిన దానిని అందరికీ పంచిపెట్టారు. తరువాత ఊదిని సృష్టించే శక్తిని గురించి మరికొన్ని విషయాలు క్రింది విధంగా చెప్పారు. వివిఎస్ స్వామి: నేను చేతుల్లోనికి ఊది సృష్టించడమనేది ఎలాంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల జరిగేది కాదు. కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమయ్యేది. కానీ చేతుల్లోనికి పేడాలు, మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యక్షమైన పేడ గాని
మరో చోట నుండి తెప్పించబడేది. అంటే పేడాలు ఒక చోట నుండి మరొక చోటుకు బదిలీ చేయడం అన్నమాట. అందుకే అందుకే దీనిని బాబా నిషేధించారు. జూలై 26వ తేదీ 1936 బాలకృష్ణ గోవింద్ ఉపాసని శాస్త్రి పదవీ విరమణ చేసిన సంస్కృత ఆచార్యుడు. వయసు సుమారు 69 సంవత్సరంలో. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద గోపాల ఉపాసని శాస్త్రి. శనివార్పేట, పూనా. పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్నప్పుడు మా కళాశాల కొన్ని నెలలు మూసివేశారు. అప్పుడు నా భార్యను అమ్మను తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాను. హరిద్వార్, ఋషికేశ్ తీసుకుని తపోవనకు వెళ్ళాము. అక్కడ ఒక సాధువు నా వైపు ప్రకాశవంతమైన కళ్ళతో తదేకంగా చూస్తుండటం గమనించాను. అతనికి నమస్కరించాను. అతడు ఇంకా నన్ను పరికించి చూస్తూ, నీవు సతనాకు చెందిన వాడివి కదా అని అడిగారు. మా పూర్వీకుల స్థలం సతనా కాబట్టి అవునని జవాబు చెప్పి తామెవరో చెప్పమని అభ్యర్థించారు. రేపు ఇదే సమయానికి మధ్యాహ్నానికి ఇక్కడికి రా, నేను చెబుతాను అన్నారు. నేను బస్కి వెళ్ళి ఆ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి వారు మల్హారేకు చెందిన తమ వంశ గురువు ఉద్ధవ మహారాజ్ అయి ఉంటారని భావించింది. ఆమె కూడా వారిని దర్శించాలన్న కోరికతో నాతో పాటు నిండిత సమయానికి సాధువును కలవాల్సిన ప్రదేశానికి వచ్చింది. 15 నిమిషాలు అక్కడంతా వెతికిన తరువాత సంచారి అయిన ఒక సాధువు కోసం వెతకడం వృధా ప్రయాసాన్ని కలిసి మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిన మరుక్షణమే ఆ సాధువు నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను గంభీరంగా, ఎప్పుడూ ఈ విధంగా నడుచుకోవద్దు అన్నారు. ఏ విధంగా నడుచుకోకూడదు అని అడిగాను. అతను ఎవరిని రమ్మని ఆదేశిస్తారో వారు మాత్రమే రావాలి. భౌతికంగానే కాక ఇతర విషయాలలో కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. ఏ ఇద్దరూ ఒకటిగా ఉండరు. అందువల్ల పిలిచిన వారు మాత్రమే రావాలి అన్నారు. ఇక మీదట అదే విధంగా నడుచుకుంటానని వారికి మాట ఇచ్చి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. నీవు నీ ఇంట్లో పూజించే దేవుళ్ళ మధ్య ఒక శాలిగ్రామం పవిత్రతలు ఉంది కదా అని అడిగి దానిని యథాతథంగా వర్ణించారు. నేను ఉందని చెప్పాను. ఆ శాలిగ్రామంను ఉద్ధవ్ మహారాజుకు ఇచ్చింది నేనే. ఉద్ధవ్ మహారాజ్ దానిని అతని మనవడికి ఇచ్చాడు. అతను మీ తాతగారికి ఇచ్చారు అని చెప్పారు. ఆ శాలిగ్రామం నాకు పారంపర్యంగా లభించింది. దానిని ఇంకా నేను పూజిస్తున్నాను. ఆ సాధువు చూడడానికి 50-60 సంవత్సరాల వయసున్నట్లుగా కనిపించారు. లావుగా, బలంగా, ఒంటిపై కేవలం కపీనం మాత్రం ధరించి ఉన్నారు. అప్పటికీ వారెవరన్నది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ, ఒక చెట్టుంది, ఇద్దరూ దాని నెక్కారు. ఒకడు కిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్న వారు ఈసారి హిందుస్థానీలో మాట్లాడారు. చివరగా వారు నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత 1910-11 ప్రాంతంలో వచ్చిన క్రిస్టమస్ సెలవులలో నా తమ్ముడు కాశీనాథును ఉపాసనిగా వెతకడానికి పూణే నుండి దక్షిణం వైపు బయలుదేరాడు. కాశీనాథ్ ప్రాణాయామం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బుకు గురి అయ్యాడు. అతను పండుకుంటే ఊపిరి ఆగిపోయేది. అందువల్ల పండుకోలేదు. తత్ఫలితంగా నిద్ర కరువైంది. జీర్ణశక్తి కూడా లోపించింది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడ తెలియలేదు. నేను రైలులో మన్మాడ్ నుండి దక్షిణం వైపు వెళుతున్నాను. ఆ రైలు కోపర్గాంలో కొద్ది నిమిషాలు ఆగినప్పుడు కోపర్గాం మమల్తాదారుగా పనిచేస్తున్న నా స్నేహితుడు భట్ ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒక రోజు ఆనందంగా గడపమని అక్కడ దించేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలోనున్న షిర్డీలో సాయిబాబా అనే గొప్ప సాధువున్నారని, వారిని తప్పక దర్శించమని చెప్పి తన టాంగాలో షిర్డీకి పంపాడు. నేను మసీదుకు వెళ్ళాను. సాయిబాబా గుడి దగ్గర నిలబడి అప్పుడప్పుడు తమ
తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోనికి రమ్మని పిలిచారు. నేను వెళ్లి వారికి సాష్టాంగ ప్రణామం చేశాను. నన్ను పరిహించి చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెబుతున్నారని కలిసి అందరు దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని, వారి దర్శనంతో నాకు తృప్తి కలిగిందని బదులు చెప్పారు. ఖండోబా ఆలయానికి వెళ్ళి అని బాబా మళ్ళీ చెప్పారు. దీనిని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళిపోమ్మంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదు పక్కనున్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా ఖండోబా ఆలయంలో ఉపాసన శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథ్ తాను బాబా ఆదేశం మేరకు అక్కడ నివసిస్తున్నానని, బాబాను అరుదుగా దర్శిస్తానని చెప్పాడు. నేను అతని భోజన ఖర్చుల నిమిత్తం 4 రూపాయలు దాదాకేలకు ఇచ్చి తిరిగి మసీదుకు వచ్చాను. నేనప్పుడు షిరిడిలో 1-2 రోజులు గడిపాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణలు అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పించారు. వారు చేయి చాపి నన్ను కూడా దక్షిణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రణామాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందుస్థానీలో, చూడు, ఒక చెట్టు ఉంది. ఇద్దరూ దానిని ఎక్కారు. ఒకడు క్రిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తపోవనంలోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒక్కసారిగా తపోవనం సాధువును గుర్తు చేసుకున్నాను. చూడడానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్న రూపంలో దగ్గరి పోలికలు కనిపించాయి. తరువాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యంలో ఉన్నామని చెప్పారు. రెండవ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబొటీగా సరిపోయే డబ్బులే ఉన్నాయని, దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు వారు నా జేబులో నున్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను ఒక్క నిమిషం సంకోచించిన మొత్తానికి దానిని వారికి సమర్పించాను. వారు దానిని తీసుకొని ప్రక్కనే ఉన్న ఒక ఫకీరుకు ఇచ్చారు. తర్వాత నన్ను చూస్తూ గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీనివలన నీవు పోగొట్టుకునేదేమీ ఉండదులే అన్నారు. నేను వారికి ఇచ్చింది బహుస్వల్పమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపర్గావ్ మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతో ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన జేబు గడియారం గురించి మాట్లాడుతూ అలాంటి గడియారం కావాలంటే ఎంత ఖరీదవుతుందని విచారించాను. అదే సమయంలో నాతో సోదరుడు 60 రూపాయలు ఖరీదు చేసే బంగారు జేబు గడియారాన్ని పంపి దానిని నన్ను కానుకగా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నదేమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయిబాబాపై ఒక్క సంస్కృత పద్యాన్ని రచించాను. జూలై 27వ తేదీ 1936. బాలకృష్ణ రామచంద్ ఖైరికర్. వైదిక జీవనం. వయస్సు 70 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. ఖైరీ. ఇటలీకి 3 మైళ్ళ దూరం. నేను మొదట సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ అని విన్నాను. అది సుమారు 35 సంవత్సరాల క్రితం సంగతి. కానీ తరువాత అందరూ సాయిబాబాను గురించి గొప్పగా చెబుతుండడంతో, ఎలాగూ షిరిడీలో నాకు తెలిసిన కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు కనుక నేను బాబాను దర్శించేందుకు వెళ్ళాను. నేను అప్పట్లోగా గ్రామాధికారిని. అది నాకు వంశపారంపర్యంగా సంక్రమించింది. 1916లో ప్రభుత్వం వంశపారంపర్య గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. మొదట్లో ప్రజలు చిచిలి, జల్గాం,
రాంపూర్, నాథ్పట్లజ వాడి, పింపల్వాడి మీదుగా షిరిడీ చేరేవారు. చాలా కాలం నిరుపయోగంగా ఉండిన ఆ రోడ్డు ఇప్పుడు లేదు. బాబా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించిన లీలను నేను చూశాను. దండేపూర్కు చెందిన దేశపాండే మాస్టరు బాబా మాటలు తరచూ వింటుండేవాడు. కానీ బాబా ఏం మాట్లాడారోనన్నది మాత్రం నాకు తెలియదు. నేను 1908లో సాయిబాబా వద్దకు వెళ్ళినప్పుడు మసీదులో నా పాదం క్రింద ఒక పైసా ఉన్నట్టు గమనించి దాన్ని తీసి బాబాకిస్తూ, ఈ పైసా మీదే, భద్రపరచుకోండి అన్నాను. బాబా ఆ పైసాను తిరిగి నాకు ఇస్తూ, సరేలే, ఈ నాణాన్ని ఇంటికి తీసుకెళ్ళు, దీనిని నీ పూజాగదిలో దేవతామూర్తుల మధ్య పెట్టుకొని పూజించుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. నేను అలాగే దాని ఇంటికి తీసుకెళ్లి పూజించాను. 3 సంవత్సరాల వరకు, అంటే 1911 వరకు నా పరిస్థితులు చాలా అభివృద్ధి చెందాయి. అంతకుముందు పగలు తింటే రాత్రి తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటిది నాణాన్ని పూజించడం మొదలుపెట్టిన తరువాత గ్రామాధికారిగా నా సంపాదనలో చాలా డబ్బు ఆదా చేసుకోగలిగాను. నా భార్యకు బంగారు గాజులు కూడా చేయించగలిగాను. సచిదానంద సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। जाना तुमने जगत पसारा, सब ये जोट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, जिसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साये रहम नजर करना, बच्चों का पालन करना। साये रहम नजर करना, बच्चों का पालन करना। दास गनौ कहे अब क्या बोल, थक गए मेरी रसना। दास गनौ कहे अब क्या बोल, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साये, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साये। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया। खाली जमाना मैंने गमाया। साथिया किर का, साथिया किर का, साथिया किर का तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साये। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर अपने मस्जिद का जाडू गनु है। अपने मस्जिद का जाडू गनु है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचर बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई